హలో ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు మంచి బీజిఎం ఎడిట్ అయితే తీసుకొచ్చిన అన్నమాట. ట్రెండింగ్లో నడుస్తుంది ఈ బీజిఎం అయితే. మీరు కూడా చేస్తే మంచిగా వస్తుంది బీజిఎం అయితే. వీడియో ఎడిటింగ్ అయితే చూడడానికి లాస్ట్ వరకు అయితే చూడండి, మీకైతే ఎడిటింగ్ అయితే ఎలా చేయాలో తెలుస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి. డెమో వీడియో అయితే చూసేద్దాం. డెమో వీడియో చూశారు కదా. ఫుల్ డెమో చూడాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్లో నా ఐడి ఉంది, అక్కడ వెళ్ళి చూడొచ్చు. ఓకే, ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. లాస్ట్ వరకు అయితే చూడండి. ప్లీజ్ లైక్ అయితే చేయండి అన్నమాట. ఓకే, ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీకైతే కింద డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ XML ఫైల్ అయితే ఇస్తాను. ప్రాజెక్ట్ని అయితే ఇంపోర్ట్ చేసుకున్నాక ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. మీకైతే సింపుల్ మెథడ్లో చెప్తాను చూడండి. ఇక్కడైతే ఫొటోస్ ఉన్నాయి కదా, మీకు ఇష్టమైన వాళ్ళ ఫొటోస్ అయితే యాడ్ చేయండి అన్నమాట. జస్ట్ మీకు ఇప్పుడు సింపుల్ మెథడ్లో చెప్తాను చూడండి. ఈ ఫోటోని అయితే ట్యాప్ చేయండి, కలర్ ఫిల్ అయ్యిందండి. ఫోటోని అయితే చేంజ్ చేసుకోండి అన్నమాట. ఓకే, నేనైతే శ్రీలా అయితే పెడుతున్నా. వీడియో అయితే మంచిగా వస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అన్ని ఫొటోస్కి అయితే రీప్లేస్ చేసుకోండి. వీడియో అయితే మంచిగా వస్తుంది. లాస్ట్ వరకు అయితే చూడండి, ఎడిటింగ్ అయితే ఎలా చేయాలో చెప్తాను. ఓకే, ఈ ఫొటోస్ని అయితే అన్నీ రీప్లేస్ చేసుకుంటూ పోండి. సింపుల్ మెథడ్లా అయిపోతుంది. ఓకే, ప్లస్ ఐకాన్ కలర్ ఫిల్ అయ్యిందండి, పిఎన్జీలో వెళ్ళండి, ఫోటోని అయితే యాడ్ చేయండి. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అన్ని ఫొటోస్ ఇలానే పెట్టండి. నేనైతే పెట్టేస్తాను చూడండి. ఈ ఫోటోని ఓకే, ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. ఓకే, ఓకే, కలర్ ఫిల్ వెళ్ళండి, ఫోటోని అయితే యాడ్ చేయండి, ప్లస్ సెకండ్ ట్యాప్ చేయండి. ఈ ఫోటో ఇట్లా జూమ్ వస్తే పైన 3 డాట్ని ట్యాప్ చేయండి, ఫిల్ కంపోజిషన్ని ట్యాప్ చేయండి. వీడియో అయితే ఇట్లా అయిపోతుంది. ఓకే, కలర్ ఫిల్ వెళ్ళండి. ఓకే, ప్లస్ సెకండ్ ట్యాప్ చేయండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చూడండి. ఓకే, ఇప్పుడైతే సింపుల్ మెథడ్లో చెప్తాను చూడండి. 3 ఫొటోస్ ఉన్నాయి కదా, 3 లేయర్స్, వీటికైతే ఒక్కటి ఇమేజ్ పెట్టండి అన్నమాట. ఓకే, నేనైతే పెట్టేసిన చూడండి ఒకసారి. ఓకే, వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది, మీరు కూడా చూడండి. ఓకే, వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. పైన షేర్ బటన్ అయితే ట్యాప్ చేయండి, క్వాలిటీని అయితే ఎంచుకోండి, ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయిపోతుంది.